ప్రీమియర్ లో ఏ ఇంటగ్రేషన్ చేసిన తర్వాత search for any open university, apply there. మ్యాక్బుక్ ఇది ఈ రంజాన్ నెలలో ఫాస్టింగ్ చేస్తూ ఆఫీస్లో టైం మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు. ఈ ఏజ్లో టాబ్లెట్స్ నేను సజెస్ట్ చేయను. వెల్కమ్ టు డే 2. డే 2 టైం ఈరోజు 2:40 అవుతుంది. 3:40. ఈరోజు సెహరీ చేయడానికి మస్జిద్కి వెళ్తున్నాం. మస్జిద్ దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేశారు. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. మస్జిద్ ఇక్కడ మాకు 250 మీటర్స్లో మస్జిద్ ఒకటి ఉంది. ఈరోజు డే 2 ఆఫ్ రంజాన్. తర్వాత నమాజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం 6 నుంచి 7 వరకు నిద్రపోయాను అనమాట. ఫస్ట్ డే నిన్న వచ్చేసి నాకు నిద్ర అనేది లేదు గైస్. నిన్న 24 అవర్స్లో నేను 3 అవర్స్ నిద్రపోయాను అనమాట. లాస్ట్ నైట్ వచ్చి 9కే నిద్రపోయా, మార్నింగ్ 3కి లేసాను అనమాట. ఇవాళ 8 అవర్స్ స్లీప్ కంప్లీట్ చేశాను అనమాట. ఈ రంజాన్ నెలలో ఫాస్టింగ్ చేస్తూ ఆఫీస్లో టైం మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు. డైలీ నాకు అట్లీస్ట్ 7 అవర్స్ నిద్ర అయినా కావాలి, అప్పుడే నేను వర్క్లో ఫోకస్ చేయగలుగుతాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా విషయానికి వస్తే ఈరోజు వ్లాగ్లో ఏం చూపిద్దాం, లెట్స్ డిస్కస్ సంథింగ్. ఈరోజు వ్లాగ్లో నేను కొంచెం ఎడిటింగ్ గురించి చెప్తాను మీకు. మోస్ట్లీ నా ఫాలోవర్స్ ఎడిటర్సే ఉన్నారనుకుంటా, అండ్ ఈ ఛానల్ బిల్డ్ చేసింది నేను ఎడిటర్స్ కోసం. Just friends. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. ఆఫ్టర్నూన్ నేను నమాజ్కి వెళ్ళి వచ్చాను అనమాట. దిస్ ఇస్ నరేష్, మై కొలీగ్. హాయ్. దిస్ ఇస్ జీత్. హాయ్. అండ్ మొన్న చేసిన హెల్త్ చెకప్లు రిపోర్ట్స్ నరేష్ బ్రోకి ఈరోజు వచ్చాయి. థైరాయిడ్ రిపోర్ట్ అంట వచ్చిందా? నాకు వచ్చింది. అండ్ నాకు నార్మల్. హాయ్ బ్లాగ్. మొన్న చేసిన నా హెల్త్ రిపోర్ట్లో బోన్ డెన్సిటీ 2.2 అని ఉందంట. 2.2 అంటే మైనస్లో ఉంది, మైనస్లో ఉంది అది కూడా. సో ఇట్ మీన్స్ తను కాదు, కాల్షియం తగ్గింది అన్నాడు. కాల్షియం తగ్గింది అన్నారు. డాక్టర్ ఏమన్నాడు తెలుసా? ఇట్లా చూపించాను, వెళ్ళి కూర్చున్నా. బోన్స్ కాల్షియం తగ్గింది, ట్యాబ్లెట్స్ రాయమంటే ట్యాబ్లెట్స్ రాయలేదు, ఇట్లా వెనకాల తిప్పి ఈట్ దిస్ అన్నాడు. ఈ ఏజ్లో టాబ్లెట్స్ నేను సజెస్ట్ చేయను. గుడ్ ఫుడ్, గుడ్ డైట్, వర్కౌట్ చేయి అన్నాడు అనమాట. లైక్ నాకైతే మోటివేషన్ ఇచ్చినట్లు అనిపించింది. నాకైతే వీళ్ళందరూ కూర్చున్నారని కాబట్టి నేను కూడా కన్సల్టేషన్లో పోయి కూర్చున్నా. నా రిపోర్ట్స్ అంతా నార్మల్గా ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదులే. బికాస్ నేను కొంచెం జిమ్కి పోయి అలా ఇలా ఏదో వర్కౌట్ చేసుకుంటే ఉండేవాడు. అప్పుడు అటు చేసుకుంటా డాక్టర్ దగ్గర పోయేటప్పుడు నేను డాక్టర్లను ఒక 2 నిమిషం మురు చూస్తా ఉన్నా, ఆయన ఒక 2 నిమిషం నన్ను మురు చూస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఏం చెప్పాడు, అన్ని బాగుంది వెళ్ళిపోన్నాడు, అంతే. ఇది కన్సల్టేషన్ అంటే. నీకే क्या बोला आपको? क्या बोला? मुझे सिर्फ बोला घर जाओ, काम करो. नहीं क्या बोला? तू भी गया था ना? हाँ, मैं वजह से नॉर्मल. डॉक्टर कंसल्ट मैंने नहीं किया था. डॉक्टर कंसल्ट के केबिन पे बहुत भीड़ था, बहुत ज़्यादा. उसके बाद आइस का भी नॉर्मल आया नहीं? आइस का नॉर्मल. अच्छा, एवरीथिंग इज नॉर्मल. आइस दी నాకు కూడా నార్మల్ వచ్చింది. ఐస్ escape my body, everything is normal. విఘ్నేశం, this is IT team. Hi Vignesh bro and bro Praveen. MacBook ఇది MacBook era
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి మ్యాక్బుక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఏం చేస్తున్నారని. నేను చేయట్లేదు డిస్ప్లే కనెక్షన్ లూజ్ ఉంటే టై వర్క్ కాకంటే ట్రై చేస్తాను. నవీన్ ఎలా ఉంది వర్క్? వర్క్ అంతా అయిపోయింది, జస్ట్ చిల్. మా ఆడియన్స్ కోసం కొన్ని ఎడిటింగ్ ట్రిక్స్ చెప్తాం. 2026లో రోటోస్కోపింగ్ వచ్చింది. రోటోస్కోపింగ్ ఈజ్ పవర్ఫుల్ టెక్నిక్. నా టెక్నికలీ వి కాల్ ఇట్ రోటోస్కోపింగ్, బట్ ప్రీమియర్ లో దానికి ఉండే పేరు ఏంటంటే స్మార్ట్ సెలక్షన్ టూల్. స్మార్ట్ సెలెక్షన్, ఆబ్జెక్ట్ సెలెక్షన్, ఆబ్జెక్ట్ సెలక్షన్, స్మార్ట్ సెలక్షన్. ఏంటంటే ఫస్ట్ రోటోస్కోపీ వచ్చి ఎలా వర్క్ అవుతుందంటే, మనం పిక్సెల్స్ బట్టి వర్క్ అవుతుంది. కలర్ పిక్సెల్స్, కలర్ వేరియేషన్స్ బట్టి మనం ఏ మార్జిన్ లో ఉండమో లేదో అని కనిపించుకొని అది కొంచెం కొంచెంగా ట్రాక్ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రీమియర్ లో ఏ ఇంటగ్రేషన్ చేసిన తర్వాత అది ఇట్ ఈస్ కన్సిడరింగ్ ఒక హోల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఒక హ్యూమన్ ఉన్నాడంటే అది హ్యూమన్ ని కన్సిడర్ చేసుకుని తన తల వెతుకుతుంది, చెయ్యి వెతుకుతుంది, అన్ని ఎత్తుక్కొని అదే ట్రాక్ చేసుకుంటుంది. మోషన్ కూడా హ్యాండ్స్ గెస్చర్స్ ని అంతా ట్రాక్ చేస్తుంది, అన్ని చేసుకుంటుంది. అదే ఏ వచ్చిన తర్వాత దానికి తెలుస్తుంది ఇప్పుడు మనం ఈ జాగా అంతా ట్రాక్ చేయాలా చేయకూడదు అని ఒక ఐడియాస్ లో చెక్ చేస్తాం. వీడియో ఎడిటింగ్ లో కూడా చాలా ఇంప్లిమెంట్ అయింది గైస్ ఇప్పుడు. సో మంచి సపోర్టింగ్ గా ఉంది, బాగుంది, మనకి ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పోయి డైనమిక్ లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు వెంటనే అయిపోతుంది. మీరు కూడా ఎవరైనా ప్రీమియర్ ప్రో వాడుతూ ఉంటే, అండ్ గైస్ ఇది క్రాక్ వర్షన్స్ అంతా వర్క్ చేయదు. సో ఓన్లీ పెయిడ్ వర్షన్ కే యూజ్ అవుతుంది. Just 638 rupees per month. యా Just 638 rupees per month. He's a rich guy, so it will... No, bro. ఈ 60 Have a student ID and get a subscription. It's very necessary. బట్ Don't ఆ go for- ప్రైస్ కి రావాలంటే వి నీడ్ టు 2 డివైసెస్ లో యూజ్ చేయాలి. 2 So you పీపుల్స్ can యూజ్ say చేస్తేనే it. వస్తుంది. So it's approx 300 rupees. Less than a pizza. A month. ఓన్లీ ప్రీమియర్ ప్రో సబ్స్క్రిప్షన్. No. Everything. Creative Cloud ka? క్రియేటివ్ క్లౌడ్ కా Creative Cloud, yeah. You can get Photoshop. అసలు After చెప్పేది Effects. ఏంటో మాకు కూడా తెలియదు. నేను ఒకసారి check చేస్తాను. సరిగ్గా తెలియదు. క్రియేటివ్ క్లౌడ్ కా అప్రాక్సిమేట్లీ 1500 आता है. नहीं, 638. 638 With student discount. स्टूडेंट डिस्काउंट वैसा. Everyone has. अच्छा, If you don't have, I don't have. create one. Free. Okay. Search for any open university. Apply there. Okay. It's free. It's free. They will. It's నువ్వే free. దానికి ఐడియాలు చెప్తున్నాడు. No, it's free. It's free. Bro. Just apply there. Just अब apply मैं there. नहीं पढ़ रहा हूँ, मैं स्टाफ पढ़ना किया. नहीं है. तुम जस्ट अप्लाई करना है. उसके बाद उसको बोलो कि वो नहीं बन रहा, या मन नहीं बन रहा, मैं छोड़ना चाहता हूँ. बस पैसा भी नहीं देना पड़ेगा, वो पहले ही तुम्हारा क्रिएट कर देगा स्टूडेंट आईडी. अच्छा. उसके यूज करके मैं भी वही करता हूँ ना. एविडेंस कोई चाहिए नहीं क्या? हाँ, आईडी कार्ड. आईडी कार्ड वगैरह चाहिए. हाँ, किधर भेजेगा वो? किसका? मैं तो मेरा आईडी कार्ड सोचेगा तो मैं किधर जाएगा आईडी कार्ड? आईडी कार्ड तुम्हारा सब मेल पे मिल जाएगा, सब कुछ मिल जाएगा तुम्हारा. तुम्हें बस बोलना है, तुम्हें जॉइन करना है, ठीक है? तो ज्वाइन किसके पास बोलना? वो ऑनलाइन पे मिल जाएगा डिटेल्स वगैरह. मेरा जो है, मेरा मणिपाल यूनिवर्सिटी एजेंट जैसा है? नहीं, ऑनलाइन पे सर्च करो तो मिल जाएगा. ये पूरा स्कैम जैसा दिख. No, scam. मैं बोलता हूँ. కాదు ఇది ఇది కొంచెం ఇన్ఫర్మేషన్స్ मैं बोलता हूँ. అంత అక్యురేట్ గా ఉంటుందని తెలియదు. సో బట్ మన దాంట్లో అంత मेरा जो risk है- తెలిసిన मेरा రిస్కే जो है- రిస్కే చాలా రిస్క్. చాలా రిస్క్. బట్ సపోజ్ తను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చదవట్లేదు, నా గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ అయింది, బట్ నాకు స్టూడెంట్గా నేను క్రియేటివ్ క్లౌడ్ తీసుకోవాలంటే ఆ ఐడి కోసం వేరే యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత స్కూల్ ఏదైనా ఎక్కడైనా అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ని హోల్డ్లో పెట్టుమని మళ్ళీ తర్వాత కాల్ చేయి. ఫస్ట్ ఐడి క్రియేట్ అయ్యే వరకు మనం అప్లై చేసేది. ఐడి క్రియేట్ చేసిన తర్వాత నేను రావట్లేదని చెప్పేసేది యూనివర్సిటీకి కాల్ చేసి. సో ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది. ఐడి తీసుకెళ్ళి క్రియేటివ్ క్లౌడ్లో వేసి స్టూడెంట్ డిస్కౌంట్ తీసుకో అంటున్నాడు. ఇది ప్రాసెస్ కదా బ్రో? అంతే అంత నిమ్మతి మనకి ఎవరికి లేదు. నిమ్మతి ఉంటే కూడా చేసేంత మనసు మనకు లేదు. మీరు అంత జెన్యున్ గా ప్రీమియర్ ప్రో పెట్టి ఎర్న్ చేస్తున్నారు. ఇఫ్ యువర్ గైస్ ఆర్ మేకింగ్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్, అది మీకు ఒక రెవెన్యూ మోడల్ గా ఉంటే యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. మీకు అంత అవసరం లేదంటే గో విత్ డావిన్సీ. కట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అయింది. ఇప్పుడే పీజీకి వచ్చాను అనమాట. ఫాస్టింగ్ బ్రేక్ చేయడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట.
నేను ఈ డైలీ వ్లాగ్స్ ఎందుకు చేస్తున్నానంటే నేను ఇప్పుడు బెంగళూరులో పీజీలో ఉన్నా. సో దట్ ఈ రంజాన్ మంత్ ని నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటా అన్నది ఈ డైలీ వ్లాగ్స్ లో చూపిద్దాం అనుకుంటున్నా. ఈ రంజాన్ మంత్ వచ్చేసి నాకు ఒక మెమరబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్స్ వై ఐఎమ్ డాక్యుమెంటింగ్ మై లైఫ్. ఐ థింక్ ఈ వ్లాగ్స్ మీకు బోరింగ్ అనిపించచ్చు, ఎందుకంటే నేను జస్ట్ పీజీ నుంచి ఆఫీస్ నుంచి పీజీ ఇదే చూపిస్తున్నా కాబట్టి మీకు బోరింగ్ అనిపించచ్చు. సో ఈ ఛానల్ని నేను ఎడిటింగ్ పర్స్పెక్టివ్లో బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో అందుకని నేను ఈ వ్లాగ్స్ మధ్యలో ఎడిటింగ్ గురించి కూడా మాట్లాడతా అనమాట. అండ్ అంతే, ఇంకా నేను ఈ వ్లాగ్ని ఇక్కడే ఎండ్ చేస్తున్నా. కిందికి వెళ్ళి డిన్నర్ చేయాలి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ వెల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.